మరి నంద్యాల నియోజకవర్గం పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు ఎండి ఎన్ఎం ఫరూక్ గారు నిన్న కలవటం జరిగింది. సారు మరి ఈ రోజు కొంచెం అందుబాటులో లేవు, వాళ్ళ అబ్బాయి ఫిరోజ్ గారికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మహానాడు. మనందరం కూడా చాలా మహానాడు మీరందరూ కూడా వచ్చుంటారు. ప్రత్యేకత, ఈ మహానాడుకి ప్రత్యేకత అనేది కడపలో పెట్టడం. చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అంటే ఇంచుమించుగా ఈ తెలుగుదేశం పార్టీ కాదు, ఈ రాష్ట్ర చరిత్రలో అంత మెజారిటీ ఎరుగని మెజారిటీ మనం రాయలసీమ నుంచి కూడా ఎక్కువ ఇవ్వటం, దాని మీద ఉన్న ప్రేమతో ప్రత్యేకంగా మరి కడపలో పెట్టాలని నిర్ణయించడం జరిగింది. దీనికి ముందుగానే నిర్ణయించారు, కానీ మనందరం చూసాం. మరి మనకి మొన్న జరిగిన దాడిలో, ఉగ్రవాదుల దాడిలో మనకి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, పెట్టాలా లేదన్న ఆలోచనలో కొంత డిలే అయింది. ఏదైతే సీజ్ ఫైర్ అయింది కాబట్టి మనకి ఆ విధమైన ఇబ్బందులు లేవు కాబట్టి మహానాడు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి ఫరూక్ గారి నాయకత్వంలో మంచి పట్టు ఉన్న నియోజకవర్గం. మరి సుమారుగా 42 వార్డులు ఉన్నాయి, 32 పంచాయతీలు, అంటే 2 మండలాలు అనుకుంటాను. మనకి 8,000 టార్గెట్ ఇచ్చారు సెంట్రల్ ఆఫీస్ నుంచి, మన నియోజకవర్గం నుంచి. అది 27, 28 అన్నది ప్రతినిధులు సభ జరుగుతుంది. ముఖ్యమైన లీడర్స్ వాళ్ళు ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో ఆ సభకి వారు మాత్రం వస్తారు. 29 3 గంటలకి బహిరంగ సభ ఉంది. దానికి మన కేడర్ అంతా కూడా పెద్ద ఎత్తున నంద్యాల నియోజకవర్గం నుంచి తరలి రావాలన్న మరి ఉద్దేశంతో ఈ రోజు నన్ను ఈ మహానాడుకు సంబంధించి మరి ఇక్కడ వేయటం జరిగింది. నా పేరు పేరాబొత్తుల రాజశేఖర్. నేను ఎమ్మెల్సీ ఈస్ట్ వెస్ట్, మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, మీరు అందరూ చూశారు. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా దేశ చరిత్రలోనే అంత మెజారిటీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఎవరికి రాలేదు. అది ఒక రికార్డు. 77,500 పైచీలకు మెజారిటీ రావడం జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పట్టభద్రులు అవ్వచ్చు, ఉద్యోగులు అందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఆ దిశగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు రాత్రింబవళ్ళ కష్టపడి, మీరు అందరికీ తెలుసు 2024లో మనం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాష్ట్ర పరిస్థితులు, ఆ రోజు నెలకి ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆ రోజు. అలాంటిది మనం ఇప్పుడే మరి కేంద్ర సహకారంతో ప్రతి నెల జీతాలు ఇస్తున్నాం, అన్న మాట ప్రకారం పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా సూపర్ 6 అనే హామీలు, మరి ఇంకా తల్లికి వందనం లేకపోతే ఉచిత బస్సు, అది కూడా రాబోయే రోజుల్లో దాని షెడ్యూల్ కూడా ఇచ్చారు. మినిస్టర్ గారు కూడా మీ అన్ని విషయాలు చెప్పుండొచ్చు. మనకి రేపు స్కూల్స్ రీఓపెనింగ్ అవ్వకముందే మరి ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి 15,000 చొప్పున మరి వేయటానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆగస్టు నెల నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కూడా ఉంటది. నిరుద్యోగ యువతకి మన రాష్ట్రంలో మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లోని కూడా ఒక పరిశ్రమ కూడా రాకపోవడం వల్ల మనందరం కూడా సామాన్యులు కూడా ఈ రోజు మనం పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదని అందరినీ చదివించుకుంటున్నాం. కానీ వారికి సరైన ఉపాధి అవకాశాలు లేవు ఈ రాష్ట్రంలో. దానికి కూడా మన రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి మరి ఇక్కడ చదువుకున్న యువతకి ఇక్కడే ఉద్యోగాలు కల్పించడానికి కూడా లోకేష్ గారు కూడా, మరి మన యువ నాయకులు లోకేష్ గారు కూడా విశేషమైన కృషి చేస్తున్నారు. అన్నిటిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మనం 14, 19లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఈయనైతేనే మన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఆయన సీఎం చేయడం జరిగింది. మీరు అందరికీ తెలుసు, సీనియర్ లీడర్లు, రాష్ట్రం ఎప్పుడు కష్టాల్లో ఉంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ గుర్తుకొస్తుంది ప్రజలకి. అలాగే మళ్ళీ 24, 29, 19, 24లో జరిగిన డ్యామేజ్ మళ్ళీ పోర్చడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారు. అన్ని వర్గాల ప్రజలకి, అన్ని మతాల ప్రజలకి మత సామరస్యంతో ముందుకెళ్తూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో మళ్ళీ మనందరం కూడా మరి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. ఈరోజు కార్యకర్తలందరూ కూడా చాలా
ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అన్ని చోట్ల కూడా, మేము కూడా చూస్తున్నాం. మరి దానికి తగ్గట్టుగా కూడా రాబోయే రోజుల్లో మరి లోకేష్ గారు కూడా కార్యకర్తలకు కూడా ప్రత్యేకమైన మరి ఒక సెల్ ఏర్పాటు చేసి కేడర్ను కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే కేడరు, కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీ, దాన్ని ఎప్పుడు విస్మరించకుండా ముందుకు తీసుకెళ్తారో. నేను కూడా మీకు చెప్పాలి, నేను కూడా ఒక సామాన్య కార్యకర్తను. 30 సంవత్సరాల నుంచి ఒకే పార్టీ, ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా పదవి గురించి ఆశించకుండా నిస్వార్థంతో పార్టీలో కష్టపడి పనిచేసామన్న నమ్మకంతోనే, నాకు బ్యాక్గ్రౌండ్ అది లేదు, మా ఫ్యామిలీ ఎవరు పొలిటికల్ కాదు, అయినా కూడా ఒక సామాన్య కార్యకర్తకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీలోనే బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీ వర్గాలకి న్యాయం జరిగిందంటే ఈ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ మహానాన్ని మరి అన్న నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కడపలో ఎప్పుడు పెట్టలేదు, మనం ఫస్ట్ టైం పెడుతున్నాం. కాబట్టి మీ నియోజకవర్గం నుంచి అత్యధిక మరి కార్యకర్తలు నాయకులు తరలి వచ్చి మహానాన్ని విజయవంతం చేయాలని, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వార్డు ఇన్ఛార్జీలు, మెయిన్ క్యాడరే ఉన్నారు. మీ అందరికీ కూడా మరి ఒక పద్ధతి ప్రకారం ఏ వార్డులో ఎంతమంది తీసుకురావాలి, ఏ బస్సుల్లో వెళ్ళాలి ఏంటన్నది కూడా అది సెంట్రల్ పార్టీ ఆఫీస్ మానిటరింగ్ చేస్తుంది. కాబట్టి దయించి, మాకు సామెత ఉంటుంది, రాజుగారి ఇంట్లో పెళ్లిలేగా అందరూ పాల్తేమంటే ఎవరో చూడలేదని నీళ్ళు వేసినట్టు కాకుండా, మేము ఎవరో పట్టించుకోరని అనుకోకుండా ఉండడం గురించే పార్టీ కూడా ఒక ప్రతి బస్సుకి జియో ట్యాగింగ్ పెడుతున్నాం. ప్రతి బస్సులో ఒక మనిషి ఫోన్ నెంబర్ ఉంటుంది, ఎంతమంది వస్తున్నారు, పార్కింగ్ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ దిగి మరి స్టేజ్ దగ్గరికి రావాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సెంట్రల్ పార్టీ ఆఫీస్ మానిటరింగ్ చేస్తుంది. కాబట్టి ప్రతి బస్సుకి కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఎంతమందిని తీసుకొస్తున్నాం అన్నది ఆ బాధ్యత వహించే వరకు, తీసుకెళ్లే వరకు కూడా మనమే బాధ్యత వహించాలి. ఫుడ్ విషయంలో కూడా అన్న చెప్పినట్టు అక్కడ మనం ప్రాంగణంలో కూడా లంచ్ ఏర్పాటు చేస్తున్నాం. దగ్గర ఉన్న వాళ్ళు ఎర్లీగా వచ్చేస్తే లంచ్ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకి మెయిన్ మహానాడు పక్కనే ఇది జరుగుతుంది, పబ్లిక్ మీటింగ్. కాబట్టి మహానాడు ప్లేస్ అన్ని కూడా మనం షెడ్లు వేసాం, ఏమి ఇబ్బంది ఉండదు. మళ్ళీ అక్కడ కూడా 70 నుంచి 1,00,000 మంది వరకు లంచ్, ఉదయం 11 గంటల నుంచి మీటింగ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా 3 గంటల వరకు లంచ్ ఉంటుంది. డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం, భోజన వసతులకి ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ఇన్ టైంలో ముందుగా వస్తే లంచ్ కూడా రావచ్చు. అలాగే నైట్ కూడా డిన్నర్ ఉంటుంది. ఇవన్నీ చూసుకుని మళ్ళీ సేఫ్టీగా మళ్ళీ మనం ఇంటికి వచ్చేదానికి అన్ని ఏర్పాట్లు మనం చేస్తున్నాం. మినిస్టర్ గారు కూడా దీని మీద నిన్న మాట్లాడారు, ట్రాన్స్పోర్ట్ మంత్రి గారితో కూడా మాట్లాడారు. మినిస్టర్ గారు కూడా ఒక బాధ్యత ఆయనకి ఏంటంటే, ఆయన ఈ మీడియా కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఆయనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఆయన మహానాడు ప్రోగ్రాంలో ముఖ్యంగా చూసుకోవాలి. కాబట్టి అన్న ఆధ్వర్యంలో మీరందరూ కూడా బాధ్యత వహించి, మన ఇచ్చిన టార్గెట్ 8,000 మన నియోజకవర్గం నుంచి 8,000కి కూడా తగ్గకుండా మరి తీసుకురావాలని కోరుకుంటూ, ప్రతి వార్డు నుంచి కూడా ఎన్ని బస్సులు పెడుతున్నారు, ఎంతమందిని తీసుకొస్తున్నారు, బస్సులో ఎవరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బాధ్యత వహిస్తారనేది కూడా ఫోన్ నెంబరు ఈ రోజే ఇచ్చేస్తే మేము సెంట్రల్ ఆఫీస్ పంపుతాం. కాబట్టి మీరు అందరూ ఇప్పుడు కూర్చుని మనం ఈ పని పూర్తి చేసి మహానాడు విజయవంతం చేస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటే